దేవీ నవరాత్రులలో మూడవ రోజు విజయవాడలో కనకదుర్గాదేవి అన్నపూర్ణాదేవిగా, శ్రీశైలంలో భ్రమరాంబ అమ్మవారు చంద్రఘంటాదేవిగా భక్తులకు దర్శనమిస్తారు. కొబ్బరి ముక్కలను మిక్సీకి వేసుకొని ఈ విధంగా కొబ్బరి పాలను తీసుకోవాలి. ఒక కొబ్బరి చిప్పను తురుముకోవాలి. ఒక కుక్కర్ను తీసుకొని 1 గ్లాసు బియ్యం పోసుకొని 2 సార్లు శుభ్రంగా కడుక్కోవాలి. 1 గ్లాసు బియ్యంకు 2 గ్లాసుల కొబ్బరి పాలు పోసుకొని 1 స్పూన్ నెయ్యి వేసుకొని స్టవ్ మీద పెట్టుకొని 3 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్, 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత వేరుశనగ గుళ్ళు, పచ్చిశనగపప్పు, ఆవాలు, జీలకర్ర, జీడిపప్పు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకొని వేపుకోవాలి. ఇవి వేగిన తర్వాత కుక్కర్లో ఉడికించుకున్న అన్నమును, కొబ్బరి తురుమును వేసి కలుపుకొని రుచికి సరిపడా ఉప్పు వేసుకొని 1/2 స్పూన్ మిరియాల పొడి వేసుకొని కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. కొబ్బరి అన్నమును అమ్మవారికి నైవేద్యంగా పెట్టుకొని అష్టోత్తరం, అన్నపూర్ణాష్టకం, అన్నపూర్ణ గాయత్రి, చంద్రఘంట అమ్మవారి శ్లోకం చదువుకొని పూజ చేసుకుంటారు.